ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? టిఫిన్ చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట. సేమా చేద్దాం అనుకుంటున్నా. సేమా వచ్చి పొయ్యి మీద వేసాను. లైట్గా అంటే ఉప్మా చేయాలనుకుంటున్నా. సేమాలు ఉప్మా చూడండి. సేమాలు వేసాను అనమాట. ఇప్పుడు నెయ్యి చూపించలేను కాబట్టి నేనే చూపించాలి, నేనే చేయాలి కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది వస్తుంది. నెయ్యి లైట్గా వేసుకున్నాం సేమాలు వేయించుకునే వారికి. ఇప్పుడు చూడండి నెయ్యి వేసాను అనమాట. సేమాలు వేయించుకున్నాం, లైట్గా దోరగా వేయించుకున్నాం. ఎందుకంటే ఉప్మా బాగుంటుంది అనమాట. సేమాలు ఉప్మా ఎందుకక్క నువ్వు సేమా ఎక్కువ తింటావు అంటారా? నాకు ఇష్టమైంది అనమాట. రవ్వ కన్నా నాకు సేమా అంటే నాకు బాగా ఇష్టం, నా ఫేవరెట్ అనమాట. ఎప్పుడు నేను సేమా ఎక్కువ తెచ్చుకుంటా. రవ్వ ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో, కానీ నేను తినలేను అనమాట. నాకు నచ్చదు. ఎవరన్నా వస్తే మాత్రం సేమా రవ్వ అలాగా చేస్తాను అనమాట. ఇప్పుడు చూడు నెయ్యి ఎక్కువగా వేసాను కదా. అక్క ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు, చాలా మంది అడుగుతుంటారు. సేమా చేస్తున్నాను ఉప్మాకి సేమాలన్నీ నెయ్యితో వేస్తున్నాను అనమాట. కొంచెం లైట్గా మంట పెట్టుకున్నాం ఒకసారి. మీరు అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? అక్క శుకున అక్క ఎలాగుంది? ఇంకా ఒకరైతే తప్పైనారు, ఎందుకంటే అంకుల్ మాత్రం తప్పైనారు. దీంట్లో అంకుల్ కాగొట్టేసినారు అనమాట. నాతో మాట్లాడినని కాగొట్టేసినారు, కానీ కలాస్లే అయిపోయింది. అంకుల్ పోతే పోయినారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. ఎందుకు అక్క సుగుణ అక్క తాటిపత్రి నుంచి మా అన్న ఉన్నాడు, మళ్ళీ వచ్చి సుగుణ అక్క ఉంది. చాలా మంది ఉన్నారనమాట. ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా చాలా ఫ్యామిలీలు మనకు ఉన్నాయన్నమాట. అంకుల్ కాగొడితే మనం ఏం చేయలేము, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి మనం ఏం చేయలేము. ఎందుకు అక్క ఇలా చెప్పుకుంటున్నావు, కొడతావా ఏంటి అనుకుంటున్నారా? లేదండి, వంట చేసేటప్పుడు కదా మనం పొయ్యి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది కదా. ఇది పొయ్యి దగ్గర ఎలా ఉండాలి ఏంటి అని మీరు అడుగుతారు. ఇలా చెప్పుకుంటేనే ఫైట్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం వంట కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి, టిఫిన్ రెడీ చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు సేమా దగ్గరికి ఎర్రబడ్డాయి అనమాట. చూపిస్తాను చూడండి. సేమాలు వేగిపోయినాయి. ఇలా అంటే దోరలుగా, ఎక్కువగా లేకుండా నెయ్యిలో దోరలుగా వేగిపోయినాయి అనమాట. సేమా దించి పక్కన పెట్టుకున్నాం. పక్కన పెట్టుకున్నాక మనం ఉప్మా చేయడానికి ఒక క్యారీ ఒకటి పెట్టుకున్నాం. అర్థమైందా? మనం అలా పెట్టేటప్పుడు మనకి ఇప్పుడు సేమాకి నూనె వేసాను అనమాట. నూనె వేసాను, హెల్త్కి మంచిది కాబట్టి నూనె వేసాను. నూనె వేసాను. పప్పు దినుసులు, ఉద్దిపప్పు, ఆవాలు, లైట్గా జీలకర్ర వేసాను అనమాట. ఒట్టిమిరపకాయలు ఏవా తిరగబాతుకు అంటారేమో, ఒట్టిమిరపకాయలు వేయదలుచుకోలేదనమాట. నేను తినటం లేదు ఇప్పుడు. కొంచెం ఏదో కడుపులో ఇబ్బందిగా ఉందనమాట కారం ఎక్కువ తీసుకుంటే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఉద్దిపప్పు, ఆవాలు వేగినాయి కదా, ఎల్లుల్లిపాయలు, ఎర్రగడ్డలు వేస్తున్నాను అనమాట. ఎర్రగడ్డలు తప్పకుండా వేయాలి కాబట్టి మనం వేస్తున్నాను. ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఎర్రగడ్డలు అయిపోయిన తర్వాత, వేగిన తర్వాత ఏం వేస్తావు అక్క అని అడుగుతారేమో. లైట్గా ఎర్రగడ్డలు వేగడానికి లైట్గా సాల్ట్ వేద్దాం, ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్ క్యారెట్ వేస్తాను. ఇది వేగిపోతుంది కదా, వేగుతుంది. ఉప్పు వేసాను కాబట్టి, సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం మగ్గుతుంది తొందరగా. ప్లేట్ పెట్టేసుకుందాం, మగ్గుతుంది. ఇప్పుడు ఏం వేస్తావు అక్క తర్వాత అంటారా? క్యారెట్ వేస్తా. క్యారెట్ తర్వాత ఏం వేస్తావు అక్క? ఇంతవరకు మనం ఇది కరేపాకు వేయలేదనమాట. ఇప్పుడు కరేపాకు వేసుకుందాం. కరేపాకు ఎలాగక్క, ఎలా వేస్తావు? మూత ఒక పక్కన ఉంది కదా సపోర్టు, ఇలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఇలాగ అనాలన్నమాట. కరింపాకు ఏం ఉడికేది ఏం లేదు కదా. ఇప్పుడు దగ్గర పడ్డాయి అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఎర్రగడ్డ. ఇప్పుడు తర్వాత ఇంకేం వేయాలి అక్క అంటావా? ఇది పచ్చిమిర్చి అనమాట. సపరేట్గా ఒక 2 మాత్రమే తీసుకున్న పచ్చిమిర్చి. ఇక్కడ వచ్చేసి ఏముంది, బీనీస్ ఉంది. ఇక్కడ వచ్చి కొత్తిమీర ఉంది. ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సింది మనం ముఖ్యంగా ఏంటంటే క్యారెట్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్ యాడ్ చేసుకోవాలంటే కొంచెం ఎర్రగడ్డ మగ్గాలన్నమాట. మగ్గాలి కాబట్టి మనం తక్కువగా నూనె వేసుకొని తినాలన్నమాట. మనం నూనె దండిగా ఉందిలే వేసేసుకొని తినేద్దాం, పొట్ట నిండా అన్నం తినేద్దాం అనేది లేదు. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను చూడండి.
ఇలాగనమాట క్యారెట్ ముక్కలు ఇలా తీసుకొని, ఎందుకంటే నేను మీకు బాగా చూపించలేకపోవచ్చు, ఎందుకంటే పొయ్యి హైట్గా ఉంది కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట మీకు చూపించడానికి, అలా అన్నమాట. ఇప్పుడు ఇవి వేసేసాను. ఏంటక్క నువ్వు చూపియాలా, మాకు తెలీదా అనుకుంటారేమో మీరు. తెలియదని కాదు, మనకు అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా ఇలా హెల్త్కి మంచిదని ఇలా చేసుకోమనే చెప్తున్నాను నేను. ఇప్పుడు చూడండి ఎలాగుందో, మగ్గుతుంది కదా. దీంట్లోనే మగ్గాలని ఏం లేదు, ఇది క్యారెట్ ఉడకాలని లేదు, ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ వేస్తాం కాబట్టి వాటర్లో కూడా ఉడుకుతుంది కాబట్టి మనకేమి ఇబ్బంది ఏం లేదు. ఏంటక్క సన్నగా ఎక్కువగా కనపడుతుంది అనుకుంటారా, అదేనండి మీకు చెప్తున్నాను కదా, జీలకర్ర వేయాలని జీలకర్ర యాడ్ చేశాను అనమాట, వేసేసాను. ఇప్పుడు ఏం వేయాలి అనుకుంటున్నారా, బీనీస్ వేయాలి. ఇప్పుడు బీనీస్, పిలిపిని అంటే ఏంది, మిరపకాయ, పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసేస్తున్నాను. మీకు చెప్పడానికి అలా చేస్తున్నాను అనమాట. కొత్తిమీర ఏమిటక్క లైట్గా తీసుకున్నావు అంటే, కొంతమందికి కొత్తిమీర స్మెల్ పడదనమాట దీంట్లో వేస్తే ఉప్మాలో, మనకు పడుతుంది, మనం అన్నీ అలవాటు పడిపోయినాం కాబట్టి, మనం రాయలసీమ ముద్దు బిడ్డలు కాబట్టి మనకు అన్నీ అలవాటు పడిపోయినాం. ఇలా పెట్టేద్దాం మూత. అది కొంచెం దగ్గర కొంచెం ఉడికే లోపల ఏం చేయాలంటే మనము అంతకు లోపల వెంటనే వాటర్ తీసి పెట్టుకుందాం. మగ్గిందనమాట, ఏగింది అనొచ్చు, మగ్గింది అనొచ్చు, ఏగిందనమాట. ఇప్పుడు ఏం చేయాలి, కొత్తిమీర యాడ్ చేసుకుందాం లైట్గా. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం. ఏంటక్క అది మగ్గనే లేదు వాటర్ వేసుకున్నావు అనుకుంటారా, అది కొంచెం లైట్గా మగ్గాలి కాబట్టి, ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, మూత పెట్టేద్దాం.